బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జగన్ 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 ఎక్కడ ఏం జరిగినా జగన్ జగన్ జగన్. 3 నెలలుగా చంద్రబాబు చేస్తున్న భజన ఇదే. బొడమేరుకు గేట్లు ఉన్నాయో లేదో తెలియని వ్యక్తి, బొడమేరుకు గేట్లు లేవని ప్రచారం చేసిన వ్యక్తి, తన కరకట్ట నివాసం మునగకుండా బొడమేరు గేట్లు ఎత్తి మిమ్మల్ని బురదలో ముంచేసిన వ్యక్తి, ఏలేరు స్కామ్లో కోట్లాది రూపాయలు దోచేశారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఏలేరు వరదను పట్టించుకోని వ్యక్తి, వేల ఎకరాల్లో పంటలను నీట ముంచేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం ఎన్నో జన్మల దౌర్భాగ్య ఫలం. ఇటు బొడమేరులో నిలవెత్తు నిర్లక్ష్యంతో 3.5 లక్షల మందిని ముంచేసిన చంద్రబాబు, అటు ఏలేరులోనూ అదే నిర్లక్ష్యంతో ఏకంగా 10,000 హెక్టార్లు మునిగిపోవడానికి కారణమయ్యారు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ను గాలి కుదిలి వేలాది మంది రైతుల కుటుంబాలను వరదపాలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా ఏలేరు రిజర్వాయర్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే 100 క్యూసెక్కులు మాత్రమే కిందికి వదిలారు. కానీ 9-10 తేదీల్లో ఒక్కసారిగా 27,000 క్యూసెక్కులను కిందకు వదిలేశారు. 10,000 హెక్టార్లలో పంట నష్టం జరిగితే ఎకరాకు 10,000 ఇస్తామంటూ చేతులు దులుపుకున్నారు. అటు ఇంత జరిగినా డీసీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మొహమే చూడలేదు. ఆ చుట్టుపక్కల మొక్కుబడి పర్యటనలు చేసి మొహం చాటేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించారు. ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాదు. అయినా తమ కష్టం చెప్పుకునేందుకు రైతులతో సహా నియోజకవర్గ ప్రజలంతా తరలివచ్చారు. జగన్తో తమ కష్టాలు చెప్పుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏలేరు పాపం చంద్రబాబుదే అని క్లియర్గా తేల్చేశారు. జగన్ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. ఈ భజన ఏంటో చంద్రబాబు నాయుడు గారు జగన్ 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 జగన్. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఇటువైపు ఏమన్నా జరిగిందా జగన్, అటువైపు ఏమన్నా జరిగిందా జగన్, పైన ఏమన్నా జరిగిందా జగన్, కింద ఏమైనా జరిగిందా జగన్. అన్నింటికీ జగన్ 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 జగన్. భయపడి చెబుతున్నారా
లేకపోతే తన అసమర్థతను, చేతగానితనాన్ని, నిర్లక్ష్యాన్ని, పాపాన్ని, తప్పులను జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇంత అధికారం ఇచ్చి ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ఏది చేయలేక చేతులెత్తేసి అన్నింటికీ జగన్ ఎక్కడ ఏం జరిగినా జగన్ 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 అని చంద్రబాబు పదే పదే ఎందుకంటున్నారు? తన చేతగానితనాన్ని జగన్పై రుద్దాలని ఎందుకు చూస్తున్నారు? జగన్ పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా ఆయన్ను ఎందుకు బాబు టార్గెట్ చేశారు? పరిటాల రవి హత్య కేసు దగ్గర నుంచి బుడమేరు గేట్లు వరకు బుద్ధి లేకుండా ఎందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నారు? తనను దెబ్బ కొట్టే నాయకుడిగా జగన్ ఎదుగుతారని బాబుకు ముందే తెలుసా? తనకు తన వారసుడికి జగన్ అడ్డుగా ఉంటారని బాబు విజన్ ముందే తేల్చేసిందా అంటే కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి. రైట్. అసలు ఈ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విజన్ని, ఆయనకున్నటువంటి అపార అనుభవాన్ని, ఆయన గొప్ప తెలివితేటల్ని, ఆయన పనితనం, ఆయన సామర్థ్యం, ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి టెక్నాలజీని ఎంత గొప్పగా పొగుడుతున్నారో ఒకసారి అందరూ జేజేలు కొడదాం. ఒకసారి పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే బుడమేరుకు గేట్లే లేవన్నారు. బుడమేరుకు గేట్లున్నాయో లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం మనం. అది కూడా తెలియదు ఆయనకి. ఒకవేళ తెలిసి అబద్ధం చెబితే దొరికిపోయినట్టే. ఈరోజు బుడమేరు గేట్లు రాత్రికి రాత్రి ఎత్తేయించేసిన వ్యక్తి, బుడమేరుకు గేట్లున్నాయో లేవో తెలియని వ్యక్తి, ఉన్నాయని తెలిసి కూడా అబద్ధాలు చెప్పిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి వరద ముంపుతో పంట నష్టపోయినటువంటి వారు, ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి గొప్ప దార్శనికతను, ఆయన విజన్ను, ఆయన అనుభవాన్ని, ఆయన యొక్క అపారమైనటువంటి సాంకేతికతను, ఆయన టెక్నాలజీని వాడుకున్న విధానాన్ని ఈరోజు ప్రజలు సుఖంగా జీవిస్తున్నారంటే ఈ వరదల్లో వారే కారణమని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒకసారి వారి మాటల్ని విందాం ప్లీజ్. ఈతగారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బాణ అన్నీ అడిగారండి. బాగానే ఉన్నామని చెప్పామండి. అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలన్నా సరే ముందు ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి సందు తిరిగేసి ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదలో అయితే అండి చాలా బాగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఎవరో ఏం కాపాడతలేదండి. మొత్తం దానికి దీనికి ₹1,00,000 పెట్టానండి. ₹1,00,000 ఇస్తే అనవసరంగా పోయిందండి. గంగమ్మ తల్లి ఎట్టిపోయింది. ఏ దేవుడు వస్తాడో మరి మా కరువు తీర్చాలంటేనే అన్నీ మళ్ళీ నెల తిరగకుండా వచ్చేసేయండి. ఏది చేసినా నెల తిరగకుండా వచ్చేసేయండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి బాబు. అప్పుడే వారం రోజుల పాటు నుంచి తుఫాన్లో పడి ఉన్నాం. ఇదిగోండి ఎస్సీపేట కిందంతా మొత్తం కొట్టి మాకు నిన్న వరకు దాకా అక్కడే వండుకొని తిన్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తారంటే మాకు నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏవైనా మా కోరిక తీర్చారని చిన్న ఆశ ఉందండి. అదైనా రాలేదండి. ఇప్పటికి వచ్చి పిడాపర్ వచ్చి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఇక్కడికి రాలేదండి. ఆ చెత్త అంతా అడ్డంగా ఇస్తారండి. ఏలూరు కాలం మొత్తం కప్పిడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి. మొత్తం అంతా చాలా దరిద్రం చేశారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు. ఇతను డెంగ్యూ మలేరియా జ్వరం వచ్చింది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలివి అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయాలండి. దరిద్రం సార్. మొత్తం అక్కడ తుక్కుపోయాలు అంతా వచ్చి ఏలూరు వస్తే సార్ తెచ్చి అక్కడికి అడ్డంగా కప్పిడేసారండి. కాలం అడ్డంగా కప్పిడేసారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోరం లేదండి. అసలు అంత దరిద్రం లేదండి. సకల దరిద్రం పోతున్నామండి. అదే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్నటువంటి విధానం, వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నటువంటి విధానం. సార్ జగ్గిరెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పిఠాపురంలో. ఒక వాస్తవం చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం కూడా కాదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాదు. అయినా ఈ స్థాయిలో ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తమ కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అంటే ఏదైతే బాధ్యతకి వెళ్ళినటువంటి ప్రభుత్వాలు విపత్తులు వస్తూ ఉంటాయి, వెళ్తూ పోతూ ఉంటాయి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రజలకి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి అధికార పార్టీ ఈ రోజు పూర్తిగా గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష పార్టీని మరి దుమ్మెత్తిపోయడంలోనే వారి మీద కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన అంతా కూడా చేస్తున్నారు.
ముఖ్యంగా దాని పర్యవసానమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక ఆశాభావాన్ని ప్రజలంతా కూడా చూపించారు. ఒక పశ్చాత్తాపాన్ని ఇవాళ అప్పటి పిఠాపురంలో కళ్ళ కట్టినట్టు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనే మాకు న్యాయం జరుగుతుంది, నష్టపోయినటువంటి మా పంటలకు కానీ లేదా ఈ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమై మరి రాత్రికి రాత్రి ఈ రకంగా నీటిని మా మీద వదిలిపెట్టే కార్యక్రమం చేస్తున్న ఆలోచనకి ప్రజలంతా కూడా వచ్చారండి. ముఖ్యంగా ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్స్ ని ఉన్నటువంటి ఫోర్కాస్ట్ చూసి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు ఎంత వాటర్ రిలీజ్ చేయాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ దాన్ని ఆ రకంగా చూడటంలో కానీ లేదా వాటర్ డిశ్చార్జ్ చేయడంలో కానీ లేదా అక్కడ మునిగిపోయే ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడంలో కానీ లేదా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం కానీ ఏమీ కూడా చేయట్లేదు. కానీ మరి జగన్మోహన్ గారు మీరు చెప్పినట్టు అధికారంలో లేరు. కానీ ఇంతమంది జనం జగన్మోహన్ గారి దగ్గర వచ్చి ఎందుకు అడుగుతున్నారంటే ఆయన వచ్చి ఇవాళ మొన్న బొడమేర్లు మొన్న విజయవాడలో కానీ ఇవాళ ఇక్కడ మరి పిఠాపురంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాతే కనీసం ఎంతో కొంత ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. లేకపోతే మమ్మల్ని మొత్తానికి గాలికి వదిలేసినటువంటి ఆలోచన ఇవాళ ప్రజలందరికీ కూడా వచ్చింది. ఏం చేద్దంటే రైతులు కానీ లేదా ఉన్నటువంటి మహిళలకు కానీ ఎవరికి ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వాల. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే ఫ్లడ్ ఈ రకంగా ఫ్లడ్ ఇబ్బంది వచ్చినప్పుడు చాలా చక్కగా అధికారులతో మానిటర్ చేసి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. అలాగే రైతులు నష్టపోయేటువంటి దాన్ని ఇవాళ ఎక్కడ కూడా ఆడిట్ కూడా జరగట్లేదు. ఏం చేద్దంటే ఏదైతే ఇవాళ రైతులు నష్టపోయేటువంటి దాన్ని మరి ఇప్పటికే ఎన్యూమరేషన్స్ చేస్తే వారికి అట్లీస్ట్ ఇన్సూరెన్స్ కి ఈ ప్రభుత్వం డబ్బు కట్టుంటే ఇవాళ వారికి డబ్బు వస్తుంది, అట్లీస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండేది. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మరి ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి కూడా కట్టలేదు. దాని పర్యవసానం ఇవాళ ఉన్న పిఠాపురంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పడేటువంటి పరిస్థితి. అలాగే 1000 ఎకరాల్లో ఇక్కడ పంటలన్నీ మునిగిపోతే కేవలం 200-300 ఎకరాల్లో మాత్రమే మునిగాయని చెబుతూ కేవలం వారికి కావాల్సిన వారికి మాత్రమే రాసుకునే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరుందనేటువంటిది ఇవాళ కొన్న ప్రజానికి కొంత తెలియజేస్తున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజా పరిపాలన దృష్టి పెట్టమని కోరుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎట్లా కేసులు పెట్టాలా లేదా ఎక్కడో బొంబాయిలో ఉన్నటువంటి హీరోయిన్ మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పట్ల లేకపోవడం మరి నిజంగా దురదృష్టం. ఏం చేద్దంటే కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉంటారు. కానీ వాటన్నింటి పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఇవాళ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు, వారి కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సార్, ఇంత ముంపు వస్తే, ఇంత వరద వస్తే, ఇన్ని కుటుంబాలు ఆ వరదలో కూరుకుపోతే, ఇంత పంట నష్టం జరిగితే, ఇన్ని ఎకరాలు మునిగిపోతే కనీసం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగానైనా పిఠాపురంలో పర్యటించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కు ఉందా లేదా? ఆయనకి ఇంకెవరికి ఉంటుంది? కాకపోతే ఆయన వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోయాడు. ఇందాక మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన సినీ యాక్టర్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పారు. అది వాస్తవం. ఎంతసేపు ఒక తప్పుని లేదా ఒక అబద్ధాన్ని నిజంగా ఏ రకంగా నిజంగా అబద్ధాన్ని నిజం అబద్ధాన్ని 10 సార్లు చెప్తే మరి నిజాన్ని 10 సార్లు చెప్తే అది అబద్ధం అవుతుంది అనేటువంటి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యవహరిస్తున్నారు. కానీ నిజంగా ప్రజలకు కష్టాలు తెలుసుకుని వారికి ఇప్పటికే చేయాలని ఎందుకు చేయలేదు? ఈ అధికారులకు ముందే నీరు ఈ రకంగా వస్తుంది. అక్కడ సుమారు మరి ఏదైతే 22 క్యూసెక్లు వచ్చి వాటర్ వచ్చే వరకు ఆపి అప్పుడు ఒకేసారి నీళ్లు వదిలేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారో సమాధానం చెప్పాలా. కేవలం మరి ఏదైతే ఏలూరు రిజర్వాయర్ దగ్గర నుంచి ఒకసారి మీరు ఆ ప్రోటోకాల్ తెప్పించుకున్నట్లయితే ఎంత ఉన్నటువంటి ఫ్లడ్ వచ్చిన 4 రోజులు ఎంత డిశ్చార్జ్ వదిలేనటువంటి చూస్తే రోజుకి 300 క్యూసెక్లు మాత్రమే నీటిని బయటకు వదిలే కార్యక్రమం చేశారు. ఆ రకంగా 4 రోజులు 300 చొప్పున మరి నీటిని వదిలి ఒకేసారి 14,000 క్యూసెక్లు వాటర్ వదిలేస్తే మరి 10,000 కెపాసిటీ ఉన్న కెనాల్స్ ఏ రకంగా వాటిని రెసిస్ట్ చేసుకుంటాయి? తప్పనిసరిగా వాటర్ అంతా కూడా మరి ప్రజా జీవనంలోకి వచ్చి అక్కడ ఇళ్ళన్ని కూడా ముంచెత్తే కార్యక్రమం చేస్తాయి. అంటే అనుభవం అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. కనీసం సెప్టెంబర్ 1న 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది సార్. సెప్టెంబర్ 2న 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే ఈ 2 రోజులు ఏది సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2ను 1వ తేదీన 300 క్యూసెక్లు, 2వ తేదీన కూడా 300 క్యూసెక్ల నీటిని మాత్రమే కిందికి వదిలారు. సెప్టెంబర్ 3న 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే ఆ రోజు కూడా 300 క్యూసెక్లే వదిలారు. రిజర్వాయర్ నిండే వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు? 9, 10 తేదీలో ఒక్కసారిగా 27,000 క్యూసెక్లని కిందికి వదిలేస్తే
దీన్ని ఏమంటారు? అనుభవం అంటారా, అనుభవ రాహిత్యం అంటారా, చేతగానితనం అంటారా, అసమర్థత అంటారా, ఏమన్నా నిర్లక్ష్యం అంటారా? అసమర్థత, చేతగానితనం, ప్రజల పట్ల నిర్లక్ష్యం అని 3 కూడా చెప్పొచ్చు. ఇంచేతంటే ప్రభుత్వాలకి బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు మా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకే తెలుసు, ఏదైతే భద్రాచలంలో వాటర్ ఎంత వచ్చింది, మాకు ఎప్పటికి వాటర్ వస్తారనేటువంటిది ఇవాళ ఏ రైతుని అడిగినా మాకు ఉన్నటువంటి మా యొక్క గోదావరి జిల్లాలో రైతులు చెబుతూ ఉంటారు. అట్లాంటి ఏలేరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా గతంలో అనేక సార్లు మరి మొలకొస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారిని మానిటర్ చేసి తప్పనిసరిగా ఉన్న ప్రజల్ని మరి ఈ రకంగా ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఎవాక్యుయేట్ చేయండి, మీరు యొక్క పరిసరాలు మంచిగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళండి అనేటువంటి తరలించేటువంటి కార్యక్రమం మరి చేయలేకపోవడం డెఫినెట్ గా మరి మనందరం మన రాష్ట్రంలో విజనరీగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం, చేతగానితనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే బుడమేరు పాపమైన ఏలేరు పాపమైన రెండు చంద్రబాబువేనా? రెండు కూడా ఈ రోజు ఏదైతే బుడమేరు కానీ ఏదైతే ఉన్నటువంటి మరి ఏలేరు కానీ రెండు కూడా ఒక రకంగా మన తప్పు జరిగినటువంటి తర్వాత కూడా ఒక తప్పు విషయంలో జరిగినా కూడా మళ్ళీ దాన్ని సరి చేసుకోకుండా మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ పోల్చబోయేటటువంటి తప్పులు ఆయన మీద పెట్టి ఆయన ఏదో మరి ఈ రోజు దోషిగా చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకి ఫ్లడ్ వచ్చేటువంటి టైంలో మనం యంత్రాంగాన్ని అప్రమత్తం చేద్దాం, ప్రజల్ని మరి చైతన్యపరుద్దాం, వారిని ఎక్కడెక్కడ ఎవాక్యుయేట్ చేయాలో వాళ్ళు చేద్దాం, లేదా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ ఇచ్చే కార్యక్రమం చేద్దాం అనేటువంటి కార్యక్రమాలు చేయాలి. వాటన్నిటిని కూడా పూర్తిగా గాలికి వదిలేసి మీరు చెప్పిన విధంగా ఈ రోజు 4-5 రోజులు టైం ఇచ్చింది. ఏదో రాత్రి వాగు పొంగిపోతే వేలే రాలేదండి. సుమారు 5-6 రోజులు ఫ్లడ్ వస్తుంటే మరి రోజుకి 5-6 వేల క్యూసెక్లు వస్తూ ఉంటే మరి దాన్ని కేవలం 300 టీఎంసీలు మాత్రమే, కేవలం 300 క్యూసెక్లు మాత్రమే మరి వదిలి మిగిలినంతా కూడా స్టోర్ చేసి ఒకేసారి 10,000 కెపాసిటీ ఉన్న కెనాల్స్ లోకి 27,000 క్యూసెక్లు మరి ఒకేసారి వదలడం అంటే ఇది పేదల యొక్క జీవితాల పట్ల వారిని ముంచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయట్లేదని మేము ప్రతిపక్షంగా అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలా. గతంలో మరి పుష్కరాలతో 28 మందిని చంపేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 48 మందిని మరి పొట్టన పెట్టుకుని మళ్ళీ అధికారంలో రాగానే పొట్టన పెట్టుకున్న నిర్లక్ష్యానికి మరి ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలా. అలాగే ఇక్కడ నష్టపోయిన రైతాంగానికి ఇప్పటివరకు ఏమిస్తారో విజయవాడలో చెప్పలేదు. అలాగే ఉన్నటువంటి ఏలేరు విషయంలో ముఖ్యంగా పిఠాపురం రైతులకు ఏమిస్తారో కూడా ఇప్పటివరకు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అలాగే వాళ్ళు కొని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం ఇన్సూరెన్స్ అలా వస్తుంది కదా అని చెప్పి రైతులు ఆశపడుతూ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం కట్టకపోవడం వల్ల వాళ్ళకి ₹1 ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క ఫ్లడ్ ఏరియాస్ లో లేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడో 2050, 2030 కథలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చిన ఫ్లడ్ ని అవసరమైతే మానిటర్ చేసి తద్వారా అవసరమైతే జగన్మోహన్ గారు నేర్చుకుని చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్ మునిగిపోవడం, ఈ లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోవడం, 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, ఇంకా ఎంతమంది చనిపోయారో లెక్క తేలనటువంటి శవాలు సముద్రంలో కొట్టుకుపోవడం, వీటినన్నింటినీ డైవర్ట్ చేయడానికి బోట్లు అని జగన్ ఎట్లా భజన చేస్తారు, బోట్లని భజన చేశారు. ఏలేరులో ఏం దొరకలేదా ఇట్లాంటి భజన చేయడానికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంత అమాయకులు కాదు. సైకిల్ మీద వెళ్ళి లారీని గుద్ది లారీ డ్రైవర్ ని చంపేద్దాం అంటే సాధ్యపడే విషయం కాదు. అట్లాగే ఏదో ఒక బోటు వెళ్ళి ఏదో ప్రమాదవశాత్తు అక్కడ ప్రకాశం బ్యారేజీ తగిలినంత మాత్రాన మరి దాన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి మీద నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బోటు యజమానులే మరి లోకేష్ గారితో అదే విధంగా తెలుగుదేశం పార్టీలో మరి వారు తిరుగుతున్నటువంటి విషయాలు ఆల్రెడీ బహిర్గతం అయ్యాయి. అంటే ప్రజలేమి అమాయకులు కాదు. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఎప్పటికన్నా మానే ప్రజా పరిపాలన దృష్టి పెట్టాలని కోరుతున్నా. ప్రజలందరినీ ఒక్కటి మాత్రం గమనించాలని కోరుతున్నారు. ఏమిటంటే యావత్ ప్రపంచానికి కరోనా వచ్చింది. అట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చాలా చక్కటి మేనేజ్మెంట్ చేసి ప్రపంచ దేశాల యొక్క మన్ననలు పొందాడు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో విజనరీ అని చెప్పుకున్నాను చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే దాంతో తెలివైనోడు ఈ భూప్రపంచం మీదే లేదు, సెల్ ఫోన్ కలిపెట్టినోడు కూడా నేనని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేవలం 2 చోట్ల ఫ్లడ్ వస్తే ఒక చోట ఆల్రెడీ తన తప్పిదం వల్ల పొడిమేరు మునిగిపోయి జరిగితే రెండో తప్పిదం మళ్ళీ ఏలేరు దగ్గర కూడా అదే తప్పు చేస్తూ ఉంటే మరి దానికి ఎంతో మంది ప్రాణాలు ఆస్తులు నష్టాలు జరుగుతుంటే ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని దీనికి ఏ రకంగా ప్రజలు మీకు జవాబు చెప్తారని చెప్పి అడుగుతాను. ఈ గోబెల్స్ ప్రచారం పైన చంద్రబాబు చేసే గోబెల్స్ ప్రచారం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి విందాం సార్. విన్న తర్వాత మళ్ళీ రావు గారితో మాట్లాడదాం. ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం గోబెల్స్ ప్రచారానికి సంబంధించి చంద్రబాబు గురించి ఒకసారి ప్లే చేయండి.
ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. రైట్, ఒక కాలర్ ఉన్నారు గురజాల నుంచి శ్రీనాథ్ రెడ్డి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? బుడమేరును చూసాం, ఏలేరును చూసాం, ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకుంటున్నారు గారు? ఇది ఏం చేశారంటే వీళ్ళు నైటే వీళ్ళు ఏ సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ కి బుడమేరు గేట్లు ఎత్తేసారండి. ఎత్తేయడం వల్ల మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ వేసి వాళ్ళు తేరుకునే లోపే వాళ్ళకి కింద ఫ్లోర్ అంతా మునిగిపోయిందండి అది. సో ఇదే వరద ఇంకా 2 days కనుక అదే వరద అదే ఫ్లో ఇంకా ఎక్కువైందంటే అసలు మొత్తం మన విజయవాడ మొత్తం కొట్టకపోయేదండి అది. ఓకే, అది అంతతో ఆగిపోవడం సరిపోయింది. కానీ ఇంకా 1 day కనుక అదే వర్షం పైనుంచి ఫ్లడ్స్ కనుక వచ్చాయంటే విజయవాడలో ఎంత ప్రాణ నష్టం జరిగేదో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం విజయవాడకు చూసేది. అంత ఘోరం నుంచి తప్పించుకుంది విజయవాడ. అదే బుడమేరుకి అసలు గేట్లే లేవన్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు? గేట్లు లేకుండా ఎలా ఉంటుంది సార్? అంత పెద్ద దీనికి గేట్లు లేకుండా డైరెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అసలు గేట్లే లేవు, ఈయన్ని ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు. ఒకటి సార్ గుర్తుపెట్టుకో, ఎత్తేయించింది అర్ధరాత్రి పూట ఎత్తేయించింది ఆయనే. ప్రభుత్వం ఆయన అంటే ఇక ప్రభుత్వమే కదా. అర్ధరాత్రిలో గేట్లు ఎత్తేయించి అందరినీ ముంచేసింది ప్రభుత్వమే, ఆయనే డైరెక్ట్ గా అనుకోండి. లేదంటే సార్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే 3 ఏళ్ల దాకా ప్రజలకు ఏమీ చేయడు సార్. 4వ సంవత్సరం 5వ సంవత్సరం చేయడు సార్. ప్రజలు మర్చిపోతారు అన్ని. ఆయన ఉద్దేశం అదే, ప్రజలు మర్చిపోతారు. రాబోయే 5వ ఏడు మనకి ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటే ఒక 1 year ముందు అప్పుడు ప్రజలకి ఏం చేయాలి ఎలక్షన్ కోసం చేస్తాడు. ఈ 3 ఏళ్ళు ఏం చేసినా గానీ ఇప్పుడు ఇది పోయినట్టేనా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, అమ్మమ్మ నువ్వు వచ్చావు కదా నీకు 18,000, ఇది పోయినట్టేనా? ఇంకా 18,000 అమ్మఒడి పోతుంది, 18,000 పోతుంది. ముసలి పింఛను కూడా ఊళ్ళల్లో, ముసలి పింఛను కూడా తీసేస్తున్నారు ఊళ్ళల్లో. ఏది వాళ్ళ వైపు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏమన్నా మన ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు చూసారండి, స్టూడెంట్స్ కనుక ఏమన్నా పోస్టులు కనుక వాళ్ళ అభిమానం అనేది ఊరికే ఉంటుంది సార్. వాళ్ళకి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి, అవి అభిమానం ఉంటది. అభిమాని పోస్ట్ పెట్టినా గానీ ఊళ్ళలో నాయకులు నాయకులు ఉంటారు కదా, చోట మొట్ట నాయకులు, ఇది పోస్ట్ పెట్టామంటే మీకు సంబంధించిన గవర్నమెంట్ 1-2 వచ్చే చిన్న అవి కూడా తీసేస్తాము, ఇది పెట్టద్దు, ఆ పోస్టులు పెట్టద్దు. ఇది వ్యతిరేకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా ఎట్లాంటి లొసుగులు ఉన్నాయనుకోండి, మనం ఏమన్నా అవి ఏదైతే చూపామంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఇలా చేస్తున్నారు ఊళ్ళలో. ఇలానే చేస్తున్నారు సార్. ఇది గ్రౌండ్ లెవెల్ లో చాలా దారుణంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఇంకా తెలియాల్సింది అసలు ఏ టీవీ ఛానల్ కూడా ప్రజలకు సంబంధించిన ఇబ్బంది ఎవరు చూపించట్లేదు. అది ఏదైతే టాపిక్ డైవర్ట్ చేసి అమరావతి మునిగిపోయింది, అమరావతిలో వరద నీరు ప్రవేశించింది అన్న దృశ్యాలు చూపించకూడదు, ఎవరు సెల్ ఫోన్లో వీడియోలు తీయకూడదు, కనీసం ఫోటోలు తీయకుండా చేశారు సార్ అక్కడ. అసలు చేయటం కాదు సార్, ఆ వైపు గురించి విలేకరులు కూడా చంద్రబాబు నాయుడు నివాసం వైపు అయితే కనీసం విలేకరులు కూడా వెళ్ళకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదు, ఎవరు వీడియోలు తీయకూడదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరు పర్యటన కూడా చేయకూడదు. ఏం వీడియో తీస్తారో ఏమో సార్. ఇంత టెక్నాలజీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఏ మూలకి వెళ్ళా గానీ ఒక చిన్న సెల్ ఫోన్ తో కెమెరా వీడియో తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క వీడియో కూడా అక్కడ నుంచి బయటకు రాలేదంటే ఎంత కట్టడి చేస్తున్నారు అధికార యంత్రాంగం తోటి. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజలకి గడ్డు పరిస్థితి లేదు.
ఎందుకంటే ఏం చేయకపోయినా ఎవరు మాట్లాడలేదు. వ్యవస్థలు, టీవీ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ప్రజలకి ఏమి లేదు. ఇది అంతా మంచి జరుగుతుంది ఇంట్లో, ఇదే నడుస్తుంది. ఒక 3-4 ఏళ్ళకి ఏమి జరగదు సార్, ప్రజలకు ఏమి జరగదు. 5వ సంవత్సరం అప్పుడు ఎలక్షన్ ముందు స్టండ్ చేసి ఆ ఒక్క సంవత్సరం నాకు తెలిసి ఏంటంటే రిలీజ్ చేస్తాము ఏది పథకాలు కొన్ని అవి కూడా. అవును, ఈ 5 ఏళ్లలో చాలా మందికి విద్యలు చేస్తారు, చాలా మందికి ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే అవి కూడా కోతలు పెట్టేస్తారు. ఇప్పుడే అంగన్వాడికి సంబంధించిన సార్ ఒక్కటి చిన్న విషయం సార్ మాట్లాడుతుంది. అంగన్వాడి ఊళ్ళల్లో అది గవర్నమెంట్ జాబ్ కదా సార్, అంగన్వాడి అనేది ప్రభుత్వాలు తీయకూడదు కదా సార్ అవి. అవును, హుకుం జారీ చేశారు. హుకుం జారీ చేసి అంగన్వాడికి సంబంధించి తీసే చాలా మంది మా ఊర్లో చెప్పాలంటే ఆమెకి ST ఆమెకి భర్త లేడండి, భర్త లేక జాబ్ వచ్చింది సార్. జాబ్ వస్తే ఆమె కూడా హుకుం జారీ చేశారు, జాబ్ తీసేస్తున్న ఆమె పోయి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోయి వేడుకుంది. ఎంత ఇది ఉందంటే సార్, చిన్న వాళ్ళ ఆయా పోస్టులు ఏమి సార్, చిన్న పోస్టులు సార్. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ప్రభుత్వం గురించి పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నారనేది బాగా అర్థం అవుతుంది సార్. ఏం చేయబోతున్నారో కూడా చెప్పేస్తున్నారు మీరు. నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఆ పాలన ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ సార్, మీ ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎరకయ్య రాజాం నుంచి, చెప్పండి ఎరకయ్య గారు. నేను ఎరకయ్య మాట్లాడుతున్నాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన టైంలోనే మా అబ్బాయి ఇంజనీరింగ్ కూడా చేశారు. అదే ఫీజు రియంబర్మెంట్ కూడా టైం టు టైం పడేది. కరోనా టైంలో 2 సంవత్సరాలు దానికి అందరూ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. రీసెంట్ గా ఇప్పుడు చిన్న కొడుకు కూడా డిగ్రీ చేస్తాడు మహారాజా కాలేజీలో. ఆ ఫీజు రియంబర్మెంట్ వస్తుందో లేదో తెలియదు, తర్వాత వసతి ఏమైనా వస్తుందో లేదో తెలియదు. అయితే రీసెంట్ గా మొన్న జరిగిన ఈ బుడమేరు మునిగేరు వాగు సంబంధించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు విజయవాడ అడ్మినిస్ట్రేషన్ కి. అవును, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే 20 గంటల టైం ఉన్నా సరే ఈ MROలు కానీ IAS ఆఫీసర్లు కానీ లేకపోతే విజయవాడలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అనౌన్స్ చేయకుండా వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి నీరు వెళ్ళిపోతుందని, లేకపోతే అమరావతిలోకి వెళ్ళిపోతుందని, లేకపోతే ఇంకొక ఇతర నాయకులు ఇంటికి వెళ్తుందని తెలిసి కూడా ఈ గేట్లన్నీ ఎత్తేసి ఎంతమంది లక్షల మందికి ప్రమాదం దీంట్లో చంద్రబాబు నాయుడు పెట్టాడు కదండి. కనీసం గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న పబ్లిక్ తర్వాత సినీ ఫీల్డ్ ఇండస్ట్రేషన్ కొన్ని కోట్లు విరాళాలు వచ్చినాయి కదా సార్. ఆ విరాళాలన్నీ స్వతంత్రంగా వెళ్ళి ఏ ఇంట్లో ఎంత ఖర్చు జరిగిందో, ఎంత నష్టమైందో, ఇప్పుడు దాకా 40 మంది 60 మంది డెడ్ బాడీలు చనిపోయిందని తెలుసు. దాని మీద ఏమో అవగాహన చేయకుండా సాక్షి మళ్ళీ తర్వాత సాక్షి ఎక్కువ న్యూస్ వెళ్ళి దాన్ని అవలంబించింది కానీ TV9 కానీ అది ఎక్కడ దాని గురించి ప్రచారం చేయట్లేదు. ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత TV9 నిజాలు ఎక్కడ చెప్పట్లేదండి. చూద్దాం, ఏదో ఒక మీడియా ద్వారా అయితే ప్రజలకు వాస్తవాలు అయితే చేరుతున్నాయి కదా, మనం చూడాల్సిందే అదే. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. BV రావు గారు, ఏంటి సార్ ఇది బుడమేరు టు ఏలేరు? బుడమేరు పాపమైనా ఏలేరు పాపమైనా సరే. ఏలేరు అంటే ఫస్ట్ ఈరోజు మనకి వరదలు గుర్తొస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే స్కామ్ తప్ప, చంద్రబాబు నాయుడు గారి స్కామ్ తప్ప ఏలేరు పేరు చెప్తే మరేం వినిపించేది కాదు నిన్న మొన్నటి వరకు కూడా. రైట్, ఏంటి ఈ 2 పాపాలు చంద్రబాబువేనా? ఇక్కడ బుడమేరులో తప్పించుకోవడానికి పాపం నుంచి బోట్లు తెచ్చారు, ఏలేరులో ఏం తీసుకుని వచ్చినట్లు లేరే పాపము. బుడమేరైనా కొల్లేరైనా ఏలేరైనా ఏదైనా కూడా పాపానికి కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబు నాయుడు అనేది ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. పుష్కరాల్లో గేట్లు మూసేసి ఆ రోజున భక్తులందరూ కూడా ఈ ఒత్తిడి ఎక్కువైందని చెప్పేసి దాని గేట్లు తీస్తే మేము వెళ్ళిపోతామంటే పోలీసులు కూడా అప్పుడు ప్రభుత్వంలో గేట్లు తీసి వాళ్ళని వెళ్ళడానికి అనుమతించకుండా గేట్లు మూసి ఆ రోజున పుష్కరాల్లో భక్తులను చంపేశారు. ఈ రోజునేమో బుడమేరులో గేట్లు ఎత్తేసి ప్రజల్ని చంపేశారు. చంద్రబాబు నాయుడు గేట్లు మూసి హత్యలు చేస్తున్నాడు, గేట్లు ఎత్తేసి హత్యలు చేస్తున్నాడు. ఎట్లయినా ఆయనకి ప్రజలు ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపులేదు. ఆయన ఫోటో షూట్ కోసం, ఆయన ఫోటోల కోసం, ఆయన పబ్లిసిటీ పిచ్చితో ఎంతకైనా తెగించి ప్రజల ప్రాణాలు కూడా హరించినా కూడా తేమకుంటట్టు కూడా ఉండవు. ఇందాక మీరు మన జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన బయట కూడా ప్లే చేశారు. మనం మొన్న లాస్ట్ టైం డిబేట్ లో అనుకున్నాం, నేను గోబెల్స్ కి బాబు లాంటి వాడు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ కి తమ్ముడు, గోబెల్స్ కి బాబు లాంటి వాడు చంద్రబాబు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ కి తమ్ముడు వరుస అవుతాడు చంద్రబాబు అని చెప్పి
ఇప్పుడు ఇందాక మళ్ళీ అంటున్నారు. అలాగా గోబెల్స్ కి తాత లాంటి వాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఆయన గోబెల్స్ ప్రచారంలో దూసుకుపోతూ వెళ్ళిపోవడం తప్ప, కేవలం ఫోటోలు పిచ్చి పబ్లిసిటీ పిచ్చితో తప్ప అసలు ప్రజల్ని కంప్లీట్ గా నిర్లక్ష్యంతో ఈ రోజు కూడా ఈ ఏలేరును కూడా వాళ్ళందరికీ ఎంత నష్టపరిహారం అందిస్తారని చెప్పడం కానీ, ఈ పంట బీమా మొత్తం తుఫాను ఈ మన వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పంట బీమా ఇప్పటి వరకు చేయకుండా రైతులందరినీ ఈ అసలు ఈ వరద గురించే కాదు ఏ రకంగా కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి రైతే ఈ రోజున రాజు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి పెద్దపేట వేసి ఆ రోజున పరిపాలన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు రైతులకి పంట బీమా చేయాలనే ఒక ప్రాథమిక కర్తవ్యం కూడా ఈ రోజున ప్రభుత్వం చేయకుండా ఉంది. ఈ రోజున మనం గమనిస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వెళ్తే చాలా సందోహం, ఎంతమంది జనం అండి, వేల మంది జనం ఆయన రిసీవ్ చేసుకుంటూ అసలు అంతమంది వస్తున్నారంటే ఆయన ఏం చేశారండి? ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఆయన ఏమి సినిమా సూపర్ స్టార్ కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వెళ్తే ప్రజలు వచ్చారంటే అర్థం ఏంటి? ఆయన పెద్ద సూపర్ స్టార్ కాబట్టి సినిమా అభిమానులు కానీ ఆయన సినిమాల ద్వారా ఆయన నటన చూసి కానీ అభిమానించి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది వేల మంది ఈ రోజున కేవలం ఈ రోజున మనకి ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. అంటే ఏంటి? గత ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత ఉందనుకుంటే కరెక్ట్ గా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసింది మన కూటమి ప్రభుత్వం. 3 నెలల్లో మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన ప్రపంచం వస్తుంది. అంటే వాళ్ళందరూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొందిన లబ్ధిదారులు వాళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందిన వారు వాళ్ళందరూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక చాలా బాగుండేదని భావిస్తున్న వారందరూ. మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆఖరి 5వ సంవత్సరం వరకు కూడా చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉంటే అసలు జనాలు కనీసం పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా మనకు కనిపించేవారు కాదు. చిత్తూరు జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో వెళ్తున్నప్పుడు కూడా మనం చూస్తే ఒకసారి మనం విజువల్స్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ఖాళీ చెట్లకి గేదెలకి చేతులుపుతూ ఆయన వెళ్ళిన విజువల్స్ మనం చూసాం. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎంతమంది రైతులు, ఎంతమంది మహిళలు, ఎంతమంది వృద్ధులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఆయన చూడడానికి కానీ అంత కష్టాల్లో కూడా వాళ్ళు ఈయన చూస్తూ ఒక చిరునవ్వు చిందిస్తూ మమ్మల్ని చూడడానికి వచ్చాడని చెప్పి వాళ్ళు చిరునవ్వు చిందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఇదంతా కూడా నాకైతే అసలు కేవలం ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ తోనే మొన్న వచ్చిన ఫలితాలు వచ్చినాయి. కానీ ప్రజాదరణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉందన్న చందన మనకి ఈ రోజున కనపడతా ఉంది. రైట్. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో రైతుకి, అంటే రైతులు కూడా అట్లే మోసం చేశారులేండి. ప్రతి రైతుని చూసిన ప్రతి రైతుని నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఎక్కువగా ఇస్తామని చెప్పారు. 13,500 అంటే వీళ్ళు 20,000 అని ప్రచారం చేశారు. కానీ సార్ ఇక్కడ పంట నష్టం జరిగితే హెక్టార్కు 17,000 అప్పుడు, తర్వాత సీజన్లో 7,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, 24,000 నుంచి 29,000 వరకు ఇన్సూరెన్సు, 0 వడ్డీ కింద ఒక 4,000. ఈ లెక్కన చూసుకుంటే రైతు భరోసా కింద 13,500. ప్రతి రైతుకు కూడా 40,000 నుంచి 45,000 వరకు లాభం చేకూరేది. ఈరోజు ఒక్క రూపాయి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, మనం మాట్లాడుతున్న సమయం వరకు కూడా 0 సార్ చంద్రబాబు నాయుడు గారు చేసింది. రైతులకి ఇది శాపం కాదా? అసలు రైతుల మీద ఆయనకి ఎప్పుడు కూడా చెప్పసింది ఉండదండి. వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగా అని చెప్పి పబ్లిక్ గా బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన 2014లోనే ఆ రోజున రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి అప్పుడే రైతు రుణమాఫీ చేయకుండా రైతులందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఏ రకంగా రైతులకు న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు మనం అనుకుంటామండి. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా వేయలేదు, అసలు పంట బీమానే చేయలేదు, రైతులకు ఇవ్వాల్సిన ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఆయన రైతుల్ని గాని మహిళలు గాని కాదేది కవితకు అనర్హం అని ఎవరు మనకు కవి చెప్తే కాదేది మోసానికి అనర్హం అని రైతుల్ని మోసం చేస్తా, మహిళల్ని మోసం చేస్తా, చదువుకునే పిల్లల తల్లికి వందనం అనే పేరు మంచి తల్లిని మోసం చేస్తా, చదువుకునే పిల్లల్ని మోసం చేస్తా, పిల్ల తల్లి రైతు ముసలా ముక్క అందరినీ కూడా ఆ కారెవరు మోసానికి అనర్హులు అని అందరినీ కూడా మోసగాళ్ళకి అర్హులుగా ప్రకటించి అందరినీ కూడా మోసం చేసే వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు. అమ్మకబడి అని చెప్పి మనకి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది చదువుకుంటే అంతమందికి వేస్తామని చెప్పి తర్వాత సంవత్సరం అంటే ఏంటి ఈ సంవత్సరం ఫీజు ఎవరు కడతారు? ఈ సంవత్సరం తల్లిదండ్రులు కూడా ఫీజుల గురించి ఎదురు చూస్తుంటారు. నారా లోకేష్ గారు స్పష్టంగా మళ్ళీ పబ్లిక్ గా మేము వచ్చే సంవత్సరం దీనంతా అనాలిసిస్ చేసి ఎలా ఇవ్వాలంటే ఆ సంవత్సరం నుంచి మరి ఆ సంవత్సరం ఒకేసారి 30,000 ఇస్తారా? దానికి ఏమన్నా సమాధానం చెప్తున్నారా? ఈ సంవత్సరం 15,000 ఆ సంవత్సరం 15,000 కలిపి 30,000 ఇస్తారా?
అప్పుడు అసలు విధి విధానాలు నిర్ణయించకుండానే ఇది ఎంతమందికి ఇవ్వచ్చు, దీన్ని మనం ఏ రకంగా చేర్చాలి లేకుండానే వీళ్ళు సూపర్ 6 అని పథకాల్లో పెట్టారా? అంటే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏమి అసలు వీళ్ళు ఎవరు చేయలేదా? అసలు ఏ మాత్రం లేకుండా, అంటే ముందుగానే వీళ్ళు సూపర్ 6 ప్రవేశపెట్టేటప్పుడే అది మోసం 6 అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయిపోయి సూపర్ 6 అనేది మోసం 6 అని డిసైడ్ అయ్యే వాళ్ళు పెట్టారు. మనం ఓట్లు దండుకోవడం కోసమే కానీ తర్వాత మనం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ముందే స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్కి జనసేనకి ఓట్లు వేసినటువంటి పిఠాపురం వాసి మాట్లాడుతున్నది ఒకసారి వినిపిస్తారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా వింటే ఆసక్తిగా ఉంటుంది. పిఠాపురాన్ని సింగపూర్ చేస్తామన్నారంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో. ఇప్పుడు ప్రపంచమంతా చూడాలి దాన్ని, పిఠాపురంని ప్రపంచమంతా చూసే విధంగా తయారు చేస్తామన్నారట. మరి అతని రియాక్షన్ ఏంటి ఓటేసిన తర్వాత, ఈ రోజు పరిస్థితి చూసిన తర్వాత? ఓటేసారు లేదు తెలియదు. జబర్దస్త్ అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లు వేయమని. పిఠాపురం అంటే సింగపూర్ చేస్తాం, సింగపూర్ మీద మలేషియా చేస్తాను పిఠాపురం అండి. మన ఐబ్రాది గారు అయితే మన ప్రపంచంలోనే పిఠాపురం ఒకటని చెప్పారండి. ఐబ్రాది గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో అందరూ కలిపి చూస్తున్నారు. చూడడం అంటే వరద వచ్చిన తర్వాత మునిగిపోయిన చూడడం అంటే ఇప్పుడు టీవీలో చూస్తారండి, అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మన పిఠాపురాన్ని. మునిగిపోయిందాన్ని ప్రపంచంలో చూస్తారట. ఓట్లు ఎంచుకున్నామేమో తిరిగి వాళ్ళు ఏదో వాళ్ళకి 4 రోజుల నుంచి ఊరు ఎక్కడ దారి లేకుండా కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది. ఎంపీ గారు అయితే ఆయన ఓట్లు ఏమైపోయారు సార్ పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటి అర్థం కాదు నాకు. బుడమేరు గేట్లు ఎత్తేసి అర్ధరాత్రి విజయవాడను ముంచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనబడలేదు. ఏ రోజైతే అక్కడ కొండ చర్యలు విరిగిపడి 10 మంది చనిపోయారో కనీసం పరామర్శకు కూడా వెళ్లకుండా, బాధిత కుటుంబాల వైపు చూడకుండా హైదరాబాద్ చెక్కేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఇక్కడ అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ ఉంటుంది, అందుకే నేను పర్యటించలేదు, చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తే సరిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి చొరకేసినట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అదే కదా. పోని అదే మాట కట్టుబడి ఉన్నారా అంటే మళ్ళీ నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించారంట. మొన్న ఒక ప్రాంతంలో ఏదో పర్యటించారు, పిఠాపురంకి రాలేదు. పిఠాపురంకి ఎందుకు అడుగు పెట్టడం లేదు? ఏంటి ఆయన చిత్తశుద్ధి? ఇప్పుడు పిఠాపురంలో కేవలం ఒక ఊర్లో, అది కూడా దాంతో ఈ రోజున ఈ ఏలూరు వరద ప్రవాహం వల్ల అక్కడంతా కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా మునిగి రైతులందరూ నష్టపోయి ఇంత ఇబ్బందులు పడతా ఉంటే వెళ్ళినట్టుగా కేవలం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి కేవలం ఒక రోజు మాత్రమే పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రోజు మాత్రమే చేసి పూర్తిగా దాన్ని సమీక్ష గానీ అదంతా కూడా ఎలా జరిగిందని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను పిఠాపురంలో ఉండి మీ ఎమ్మెల్యేకి ఇక్కడి నుంచి మొత్తాన్ని చేస్తానని ఆ రోజు నాకు వాటిచ్చిన వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నిసార్లు వచ్చారంటే వేల మీద మనం లెక్క పెట్టచ్చు. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా గొల్లప్రోలుకి ఏమో వెళ్ళినట్టున్నారు కదండి, గొల్లప్రోల్లో పర్యటించారు అంతే, అదేనా? గొల్లప్రోల్లో ఒకటే పర్యటించారు. అసలు మళ్ళీ తర్వాత స్టేట్మెంట్ కూడా ఆయన ఎన్ని హెక్టార్ల పంట పొలాలు నష్టపోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇదంతా కూడా లెక్కలు తీసుకుని కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఏమీ కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈ రోజున ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టామని చెప్పి తర్వాత ఆయన 2019 లోనే ఆయన ప్రొజెక్టెడ్ మైసెల్ఫ్ టు బి యాజ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు నేను వెళ్తే అందరూ కూడా అధికారులు ప్రజలందరూ నా మీదకి వస్తారు, ఈ సహాయక చర్యలన్నీ కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి కాబట్టి నేను పర్యటన చేయలేనని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఆయన ముందుగానే భవిష్యత్తులో కూడా నేను ముఖ్యమంత్రికి అనర్హుడిని, ముఖ్యమంత్రిగా ఒకవేళ ఉంటే మళ్ళీ ప్రజలందరూ గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వీళ్ళ మాత్రమే మనం ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేద్దాం, మనం ఇంకా ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే ధోరణిలోనే ఆయన ముందుగానే హింటిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి ఆయన సమస్యలు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి చూసి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ అన్నట్టుగా ఈయన దూరం నుంచి ఉంటాం. ఏంటి ఈ పవన్ కు ఏమైంది? ఈ రోజు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది సార్, ఈ పవన్కి ఏమైంది ఇలా తయారయ్యారు? ఒకవేళ ఇదే వరద వచ్చుంటే ఆయన ఆ బురదలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే ఆ బురదలో పల్టీలు కొట్టో లేకపోతే జీపుల మీద టాపుల మీద ఎక్కి ఏ రకంగా ఒక రకమైనటువంటి సినిమాటిక్ విజువల్స్ అందరికీ చూపించేవాళ్ళు. అదే ఉంటుంది ఎప్పటికీ. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆవేశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమాటిక్ ఇది కనిపిస్తుంది, లేకపోతే ఆయన నిలదీసే తత్వం ఉంటుంది అని ఏ అభిమానులైతే భావించారో, ఎవరైతే ఆయన నమ్మారో, ఈరోజు సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్కి ఏమైంది? చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సైలెంట్గా ఉండి అన్నీ తప్పించుకుపోతున్నారు. గతంలో ఉన్నంత అగ్రెసివ్గా ఇప్పుడు ఎందుకు లేరు? ఏంటి క్వశ్చన్ చేయట్లేదు? పిఠాపురం ప్రశ్నిస్తోంది, మనం కాదు. పిఠాపురమే పవన్ కళ్యాణ్ని ఈరోజు ప్రశ్నిస్తోంది.
ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దేన్నైనా ఆ రోజు 2014లో ఇదే తెలుగుదేశం ఇదే బీజేపీ తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పి ఆఖరిలో ఎన్నికల ముందు 2018లో అన్న ప్రశ్నించారు. కానీ ఈ రోజున ఆయన మన ఎన్నికల్లో తప్పు చేస్తే మళ్ళీ ప్రశ్నిస్తాననే మాట కూడా కాదు. ఈ చంద్రబాబు నాయుడు ఏది చేస్తే అదే రైట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేనని ఈ రోజున తప్పులు జరిగిన వాటిని కూడా ఆయన ప్రశ్నించకపోవడం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అవాక్ అవుతున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం ఎంపీ జనసేన పార్టీ తరఫున కూటమిలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎంపీ నియోజకవర్గం మచిలీపట్నం ఎంపీ. మచిలీపట్నం నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా కూటమి తరఫున వేసిన ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదని ఒక జనసేన నాయకుడు ఒక జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని దానికి బాధపడి ఆ ఫ్లెక్సీని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లేదని చింపేస్తే తెలుగుదేశం నాయకులు ఆ జనసేన నాయకుడిని చితక్కొట్టి కాళ్ళు పట్టించుకున్న వీడియో మీ దగ్గరకు వచ్చింది లేదా? కాళ్ళు పట్టించుకున్నారు, చితక్కొట్టి కాళ్ళు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు వాళ్ళు. దాని మీద ఇప్పటి వరకు జనసేన నుంచి ఎవరు స్పందించిన పాపాలు లేదు. అసలు అక్కడ మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి గారు కూడా దాని మీద ఖండించిన పాపాలు పోలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పుడు దాకా వెళ్ళకుండా ఉంటుందని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ గా వస్తుంది. ఆయన కూడా దాని మీద మాట్లాడిన పాపం పోలేదు. కనీసం ఆ కార్యకర్తను పిలిచి పరామర్శించింది లేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఏది ఎలా జరిగినా కూడా వీళ్ళందరి కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోండి, వాళ్ళు చూపిస్తే ఊరుకోని కేవలం ఆవేశపూరితమైన ప్రసంగాలను ఇచ్చేవారు. కనీసం ఇప్పుడు దాని మీద ఆయన ఒక స్టేట్మెంట్ లేదు. అంటే ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ బొమ్మ లేకపోయినా, పవన్ కళ్యాణ్ కించిపట్టినా, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉన్నా కూడా జనసేన నాయకులు జనసేన అభిమానులు ఎవరు మాట్లాడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే మాట్లాడాలి తప్ప మనం బాబుకి సరెండర్ అయిపోయిన పార్టీ జనసేన పార్టీ అనే విధంగా వీళ్ళు ఇంట్లిస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉండి జనసేన ఉన్న వాళ్ళు కూడా చాలా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు పక్కన వాళ్ళ నాయకుడేమో జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సరెండర్ అయిపోయి అలా చేస్తా ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళేమో రోజుకి అవమానిస్తూ కాళ్ళ కింద చెప్పుల్లాగా చూస్తూ జనసేన నాయకుల్ని కేడర్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవమానిస్తూ ఉంటే అసలు ఎలాగో లోకల్లో మాత్రం ప్రతి చోట కూడా ఆ లోకల్ జనసేన ఇన్ఛార్జ్ ఫోటోలు కానీ జనసేన నాయకుల ఫోటోలు కానీ కూటమిలో ఎక్కడ వేయకుండా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ హవా కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నామినేట్ పదవుల్లో కానీ ఏటిలో కూడా అందరూ కూడా జనసేన తక్కువ చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా వేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేయట్లేదని చెప్పి ఫీల్ అవుతున్న బాధపడిన వాళ్ళు కూడా వాళ్ళు పుట్టి వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటుంటే కూడా ఈ రోజు మాట్లాడలేదంటే ఆయన అభిమానులు కూడా అదే అంటున్నా నేను. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఆ పార్టీ నాయకుల మధ్య అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్కి ఏమైంది అని. చూద్దాం వాళ్ళు ఎందుకు ఈ మార్పు ఏంటో. చూద్దాం సార్. శేష్ కుమార్ గారు తూర్పు గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ ఏలేరు బాధితుల్ని గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఏమో హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ సీఎం గారు ఏమో సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పించడానికి ఢిల్లీకి కూర్చున్నారండి. వీళ్ళేమో ఇక్కడ గాలికి వదిలేశారండి. ఈ రోజు జగన్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించే వరకు వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఈ తర్వాత అండి ఈ కృష్ణా బ్యారేజ్ బోట్ల విషయం చూస్తే అండి ఆ బోట్లని అంత కట్ చేసి అంత బిల్డప్ వారం రోజుల నుంచి బిల్డప్ ఇచ్చేసినంత అవసరం ఏం లేదనుకుంటున్నానండి నేనైతే. ఒక పవర్ఫుల్ బోట్ కట్టేసే దాన్ని ఒడ్డు గీటుకొచ్చి పడేస్తే ఆ బోట్లు యజమాని బాగు చేసుకునే అట్లా ఏదో రన్ చేసుకున్నారండి వాళ్ళు. దాన్ని అట్లా ఉంచి డైవర్ట్ చేయాలి కదా జనాన్ని దాని పైకి. అది వారం రోజుల నుంచి ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా ఆపేసి ఎక్కడ లేని బిల్డప్ అంతా ఇచ్చేస్తున్నారండి. ఈ రాష్ట్ర పరిపాలన తీరు ఈ విధంగా ఉందండి. ప్రజలు కూడా అర్థం చేసుకుని మరి అర్థమవుతోందా ప్రజలకి? బాగా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి శేష్ కుమార్ గారు. శివరామరాజు గారు ఒక కాలర్ ఉన్నారు. శివరామరాజు గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం. నమస్తే సార్. సరే, ఈ రియల్ హీరోకి మధ్య డ్రామా ఆర్టిస్ట్ కి ముగ్గురికి మధ్యన రాజకీయం నడుస్తుంది సార్. అక్కడ ఈ హీరో ఎలా ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాక ప్రజలందరికీ తెలిసింది సార్. అసలు రియల్ హీరోకి తేడా ఎంతో విధంగా ఉందంటే ఘోరమైన పరిస్థితి సార్. ఈ రోజు ప్రజలు 50 రూపాయలకి ఓట్లు వేసిన జనాలు ఎలా ఎంత బాధపడుతున్నారంటే 50 రూపాయలు అప్పుడు మన ఈయన సోమవీరాజు గారు అనండి అవసరం 50 రూపాయలు కాదు ఇంకా తగ్గించి అమ్ముతున్నారు రోజులు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి సార్. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు
డ్రామా ఆర్టిస్టులు నిజంగా ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయనేమో సినిమా హీరోనే సార్, రియల్ హీరో కాదు, రియల్ హీరో సార్ ఈయన. కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే 1000 ఫోటోలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరామర్శించారని వెంటనే రంగంలో దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు కనపడకూడదు, నేను బురదలో ఎలా కష్టపడుతున్నానో అదే కనిపించాలి, ప్రజలు వరదలో ఎలా చిక్కున్నారో కనపడకూడదు, వరద సహాయక చర్యల్లో నేను ఎలా ఉన్నానో అదే కనిపించాలి, ప్రజలు బురదలో ఎలా కూరుకుపోయారో కనిపించకూడదు, నా కాళ్ళకి బురద ఎలా అంటిందో అది మాత్రమే కనిపించాలి, ప్రజలు కష్టాల్లో నష్టాల్లో భయాల్లో ఎలా ఉన్నారో కనిపించకూడదు, నా పక్క నుంచి ట్రైన్ పోయే విధంగా ప్లాన్ చేసి చేస్తాను. ఇలా మొదటి రోజే సార్, ఈ రోజులన్నీ వదిలేద్దాం, మిగతా రోజులన్నీ మొదటి రోజే 1000కి పైగా ఫోటోలు రిలీజ్ చేశారు సార్. 1000కి పైగా ఫోటోలు అంటే ప్రజల కష్టాలు ఫోటోలు రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు వారి కోసం పడుతున్నటువంటి కష్టమే ఫోటోలు రావాలి. ఎస్ శివరామరాజు గారు. సార్ ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే సార్, ఆయన ఇల్లు మునిగిపోయింది సార్. ఇల్లు మునిగిపోతే ఎవరికి బయట ప్రపంచాన్ని తెలవకూడదు సార్. ఈ విషయం నేను బయటకు తెలిసిందంటే చంద్రబాబు నాయుడు ఇల్లుతో సహా మునిగిపోయింది, ఈ రోజు పరిస్థితి దీనస్థితిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ స్థితిలో ఉన్నాడని చెప్పి ఆయన మాట్లాడుకుంటారు, ప్రజలు ఈ విషయాన్ని మాట్లాడుకోకూడదు అని చెప్పి ఆయన పడవేసుకుని ఆల్రెడీ మోకాళ్ళలోతు నీళ్ళల్లో పక్క నుంచి అధికారులు పక్కన ఒక తల్లి అడుగుతూ ఉంటారు, ఆకలి వేస్తుంది, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పాలు లేవు నీళ్ళు లేవు అంటుంటే ఆయనకి ఏమో 2 ఏళ్ళు విజనరీ చూపిస్తున్నారు సార్. వాళ్ళకి హైవే మీద పొక్లైనర్ మీద ప్రయాణించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలి సార్, ఏం చిన్నపిల్లలు వచ్చే నీళ్ళలో ఈదుకునే నీళ్ళలో ఆయన విజనరీ చూపించుకుని తిరుగుతున్నాడు, ఆకలి అని ప్రజలు ఏడుస్తుంది. ఏం లేదు సార్, ప్రజలు వీళ్ళకి ఓట్లు వేయలేదు సార్. ఒకటిసారి ఒక నిమిషం, వీళ్ళు ప్రజలు ఓట్లు వేయలేదు. ఓట్లేకపోతే ముఖ్యమంత్రి ఆయన ఎలా అవుతారు, డిప్యూటీ సీఎం ఈయన ఎలా అవుతారు సార్? వీళ్ళు నాశనం చేయాలి, నాకు ఓట్లు వేయలేదు వీళ్ళు. నేను కాదండి శివరామరాజు గారు వినిపిస్తోందా? శివరామరాజు గారు, మీరు ఓట్లే లేదంటున్నారు, ఓట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా అయ్యారు? సార్ ఇదంతా మన పెద్ద ఆయన అక్కడ మోడీ గారు ఉన్నారు, ఈయన చిన్న ఆయన, ఈ రాజకీయ వీళ్ళిద్దరు కలిసి చేసిన మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ వరుస ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేయడానికి ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచింది మాకు సార్ వీళ్ళిద్దరు. అంతేనా? మీరు క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో? అన్ని విషయం పక్క సార్, పక్క క్లారిటీ. ప్రజలందరూ కూడా ఇదే ఈ రోజు ప్రజలందరికీ అర్థం సార్. ఈ రెండు విపత్తులు చూసేటప్పటికి థ్యాంక్ యూ అండి శివరామరాజు గారు, మీ మాటలను బట్టి అర్థమవుతుంది ఈవీఎం ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏమీ చేయట్లేదు అన్నట్టుంది మీరు చెప్పేది. రైట్, శ్రీధర్ గారు ఉన్నారు, మరో కాలర్. శ్రీధర్ గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అన్న, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఏం లేదన్నా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏమి చేయదలుచుకోలేదు. ఎందుకు చేయదలుచుకోలేదంటే ఆయన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఏమంటున్నాడంట, మనం ఓట్లతో గెలవలేదు, మనం ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓకే మనకు అవసరం లేదు, వరదలు వచ్చినా సరే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు, రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్లస్ అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం, తల్లికి వందనం తల్లికి వందనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఈవీఎం ద్వారా అయినాము, ఈవీఎం సీఎం ఈవీఎం డీసీఎం అయ్యాం మనం. సో వరదలు వచ్చినా కూడా మనం పోవాల్సిన అవసరం లేదు, షోపుటప్ అంతే, వెళ్తాడు, వ్యాన్ ఎక్కుతాడు, క్రేన్ ఎక్కుతాడు, డీసీఎం ఎక్కుతాడు, ఏదంటే ఎక్కుతారు, ప్రజలకు ఏం చేయరు, ఊరికి హాయ్ బాయ్ అని కూడా వెళ్ళిపోతారు. ఓకే, మనీష్ సిసోడియా ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంతేనా, ఇంకా ఏం ఉండదు, ప్రజలకు మేలేం జరగదా? 100% ఈశ్వర్ గారు మీరు రాసి పెట్టుకోండి, ఏం చేయరు కూడా. ఏమి చేయకపోతే వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే ఈసారి మంచి చేస్తేనే కదా సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారు. మాకేం అవసరం, మాకు అవసరం లేదు, మళ్ళీ మాకు ఈవీఎంలు ఉన్నాయి కదా. అంతేనా? మాకు ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి ఇదే దూరంలో వాళ్ళ పరిపాలన సాగుతుంది, ప్రజలకు ఏం చేయదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వెళ్తాడు, లోకేష్ హైదరాబాద్ కి వెళ్తాడు, ఈయన కలెక్టరేట్ లో కూర్చుంటాడు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక సీఎం ని పునరావాస కేంద్రాన్ని తరలించినట్టుంది మనకి తెలిసి. బాగా చెప్పారు, మొదటి బాధ్యత ఆయన 4.5 లక్షల మంది. ఇంకో విషయం కూడా చెప్తాను ఈశ్వరన్న, ఇప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి, బుడమేరకు గండి జగన్మోహన్ రెడ్డి, ఏలూరుకు ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి, దాన్ని టీవీ5 ఏబిఎన్ మహాన్యూస్లో డిబేట్లు పెట్టి దాన్ని నిజమని వండి వరుస్తారు. ఓకే, మొన్నటి మొన్న ఆయన కొలుకుపూడి శ్రీనివాసరావు గారు 1956లో ఏమో జరిగితే అది విమలమ్మకి 75లో పెళ్ళింది, 56లో జరిగిందంటే రాజశేఖర ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి అంటగడుతున్నాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది ఈశ్వరన్న,
అది కూడా జగన్మోహన్ రెడ్డి, అది వైఎస్ ఫ్యామిలీతోనే కారణం అంటాడు ఉండాలంటే. దానికి కారణం వైఎస్ ఫ్యామిలీ. దానికి ఏబిఎన్ టీవీ డిబేట్లు పెట్టి ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. రేపు అజయనం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటారులేండి. జగ్గిరెడ్డి గారితో మాట్లాడదాం. జగ్గిరెడ్డి గారు, ఆగస్టు 30కి కాస్త వెనక్కి వెళ్దాం సార్. భారీ వర్షాలు అప్పుడే మొదలయ్యాయి. వర్షాలకు సంబంధించి, వరదలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఐఎండీ హెచ్చరించింది, ఇస్రో హెచ్చరించింది, సిడబ్ల్యూసి హెచ్చరించింది. అదే సమయంలో విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 10 మంది చనిపోయారు సార్. 10 మంది చనిపోయారు. విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్న సమయం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు సార్. అదే రోజు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ ఏలేరు, ఈ పిఠాపురం, ఈ ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతాల్లో వరదలు, వర్షాలు, పంట మునక, నష్టాలు ఇన్ని జరుగుతుంటే ఒకరోజు రావడం, మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్ళిపోవడం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నైజం ఉన్నదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడని అనుకుంటారు అందరూ. కానీ ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కుయిలిబొమ్మగా తయారైపోయారని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. ఏం చేద్దంటే ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడాలన్నా పైనుంచి ఈయన పర్మిషన్ వస్తేనే కానీ ఆయన ఏమి మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడగలిగినా కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఏం చేద్దంటే ఒక జనసేన కార్యకర్తని చితగ్గొట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చితగ్గొట్టి కాళ్ళు పట్టిస్తే కనీసం వారికి ధైర్యం ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఆయన చేయలేకపోతున్నారంటే ఎంత చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏంటనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతా ఉంది. అంచేత అలాగని నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదే దృష్టి పెట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ప్రజల పక్షాన్ని నుంచి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏం చేసినా దీన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నన్ను ప్రజలు గెలిపించారు, గెలిపించిన దానికి వాళ్ళు రుణం తీర్చుకోవాలి. పోనీ ఒక తప్పు చేశాను, రెండో తప్పు జరగకుండా సరిచేసుకుందాం అనేటువంటిది కూడా మరి ఆయనకు ఆ రకమైన ఆలోచన లేకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ, వాళ్ళని మరి పాడు చేసే కార్యక్రమం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుడమేరు వరద విషయంలో చివరి నిమిషం వరకు ఎవరికీ చెప్పకుండా గేట్లు ఎత్తేయడం, ఏలేరులో చూస్తే ఇంత వరద వస్తోందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, 9-10 తారీఖులో ఒక్కసారిగా 24,000 క్యూసెక్కులు నీరు వదిలేయడం. ఏంటి తత్వం, ఏంటి అనుభవం, ఎక్కడుంది అనుభవం, ఎక్కడుంది? ఇది వాస్తవంగా హ్యూమన్ రైట్ కూడా పిటిషన్ వేయాలి సార్ మనం. ఏం చేద్దంటే ప్రజల యొక్క ప్రాణాల పట్ల బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వందే కదా. అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ రోజు వారికి క్లియర్ కట్ గా మరి ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండి పైనుంచి మరి వాతావరణ శాఖ గాని వారు గాని హెచ్చరించినప్పటికీ కూడా ఈ రోజున వచ్చేటువంటి వాటర్ ని ఆపి కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇల్లు మనకి ఎక్కడ బయటకు వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూనే కూర్చుని దాన్ని మునక్కుండా చూడడం కోసం ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి వారందరినీ కూడా ముంచేశారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ముఖ్యంగా చాలా మంది అనుకుంటున్నారు కృష్ణా వరదలు వచ్చినాయి. కృష్ణా కాదు, ఇది బడిమేర అనేటువంటిది ఏదైతే వాగుందో ఆ వాగు యొక్క నీరు వచ్చి మరి ఈ యొక్క కృష్ణాలో కలిస్తే ఇంకా ఉన్నటువంటి వాటర్ లెవెల్ పెరిగి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇల్లు మొత్తం మునిగిపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అమరావతితో లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ రాష్ట్ర ప్రజలందరూ చీకొడతారన్న ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు మీరు చెప్పినట్టు 60 ప్రాణాలు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడినప్పుడు సార్, నిన్న మొన్న కూడా మన ఛానల్లో నేను పెట్టినటువంటి డిబేట్లో పాల్గొన్న వాళ్ళు ఇదే బిగ్ క్వశ్చన్లో కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఇలాంటి అంశాల్లో గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు చంద్రబాబు మీద పెట్టొచ్చు, ఇంతమంది ప్రాణాలు పోయినందుకు, ఇంతమంది జీవితాలు బురద పాలైనందుకు అని చెప్తున్నారు. నిజానికి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా? కరెక్టేనా ఇది? 100% కరెక్ట్ సార్. ఏం చేద్దంటే ప్రభుత్వాలు ఉన్నటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే. వారికి ఆ రకమైనటువంటి హక్కులు కానీ ఆ రకమైన యంత్రాంగాన్ని కానీ వారికి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడమని. అట్లాంటిది ఈ రోజు ఏదైతే మరి ముందస్తుగానే సమాచారం ఉన్నప్పటికీ కూడా దాన్ని పాటించాల్సిన ప్రొసీజర్స్ ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్స్ ఉన్న వాటర్ ని ఏ రకంగా ప్రోటోకాల్ ప్రకారం విడుదల చేయాలనేటువంటిది మరి ఒక నియమ నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని క్లియర్ కట్ గా నెగ్లెక్ట్ చేసి హఠాత్తుగా ఎవరికి తెలియకుండా సడన్ గా అప్పటికప్పుడు నీరు వదలడం అంటే ఇది హత్య చేయడం కాదని మేము అడుగుతున్నాం. ఏం చేద్దంటే ఈ రోజు చాలా మంది చదువులేనటువంటి రైతులే మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక అవగాహన ఉంది. ఏదైతే గోదావరి మరి ప్రవాహం భద్రాచలంలో ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ ధవళేశ్వరానికి ఎప్పుడు వస్తున్నటువంటి మా రైతులు చెప్పగలుగుతున్నారు. మరి అట్లాంటిది ప్రభుత్వం ఇంత యంత్రాంగం ఉండి ఈ రకంగా మరి ఫ్లడ్ ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారిని ఎవాక్యుయేట్ చేయడం కానీ వారికి వార్నింగ్స్ ఇచ్చి వారిని ఎత్తైన ప్రదేశాలకు తరలించడం కానీ లేదా ఉరిగిపోయిన తర్వాత కనీసం మంచినీళ్ళు అండి వారికి మిగిలిన రిలీఫ్లు ఇవ్వవసరం లేదు, కనీసం వారికి దాహం వేస్తుంది మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే
మరి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంత అనౌన్స్ చేస్తారనేటువంటిది నష్టపరిహారం ఎంత అనౌన్స్ చేస్తారంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మరి ఇది వైఫల్యం కాదా, ఈ ప్రభుత్వ హత్యలు కాదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎస్ థ్యాంక్ యూ సార్ జగ్గిరెడ్డి గారు ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. అలాగే బివి రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అనాలిసిస్ అందించినందుకు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.